గుడ్ బ్యాడ్ అగ్లీ మన లీడ్ రోల్ బై అజిత్ కుమార్ గారు, అర్జున్ దాస్ గారు, త్రిష గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది అంటే ఓకే బాగానే అనిపించింది ఫిలిం. అది అంత అలా అనిపించకపోయినా ఓకే అనిపించింది మీడియం వేలో. మెయిన్గా మాట్లాడుకుంటే స్టోరీ లైన్ ఎలా ఉంటుంది మాట్లాడుకొని కొంచెం డెప్త్ వెళ్దాం. స్టోరీ లైన్ ఎలా ఉంటుందంటే ఏకే అని ఒక గ్యాంగ్స్టర్. సో తిను జైల్లో ఉంటాడు. సో ఫ్యామిలీ వల్ల మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది. సో బ్యాక్ వచ్చిన తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ ఏంది అదంతా ఏంది అనేది ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ మెయిన్గా మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే ఫిలిం ఎటువంటి వాళ్ళకి రికమెండ్ చేస్తామంటే మన అజిత్ కుమార్ గారి ఫిలిమ్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అని చెప్తాను. ఫిలింని థియేటర్లో మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మన జీ ప్రకాష్ గారు ఎక్సలెంట్గా కొట్టారని చెప్పుకోవచ్చు. అండ్ మన అజిత్ కుమార్ గారికి తమిళ్లో ఈ ఫిలిం అనేది చాలా బాగా హిట్ అవుతుంది, చాలా బాగా సూటబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు కంపేర్ టు మనకని చెప్పుకోవచ్చు. లైక్ ఏంటంటే తెలుగు వాళ్ళకి అంతలా కనెక్ట్ కాకపోవచ్చు ఫిలిం అనేది. అజిత్ కుమార్ గారిని ఎలా చూడనో వాళ్ళకైతే సూటబుల్ ఉంటుంది. కొంచెం ఆ వింటేజ్ లుక్స్ అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ట్రైలర్ చూడండి. నేనేం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటనేది ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థం. అండ్ ఇక మాట్లాడుకుంటే మూవీలో యాక్షన్ పార్ట్ కానివచ్చు, మన అజిత్ కుమార్ గారి యాక్టింగ్ కానివచ్చు, పర్ఫార్మెన్స్ కానివచ్చు, స్వాగ్ కానివచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ ఓవర్ బాగానే ఇచ్చారు. తన రోల్లో తనని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్గా మాట్లాడుకుంటే ఆపోజిట్గా విలన్కి కూడా విలన్ మొత్తం ఫోకస్ అంతా మన హీరో మీనే ఆపోజిట్గా ఉండడము. సో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. మొత్తం అలా కాకపోయినా కొంచెం స్టోరీని కొంచెం మలుపు తిప్పుదే బాగుండే అన్నట్టు అనిపించింది. సో ఓకే ఎనీవేస్ చూసే విధంగా అయితే ఉంటుందో వన్ టైం వాచబుల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. మూవీలో సాంగ్స్ నాకు అంతలా ఎక్కలేవు. అండ్ ఇంకా మాట్లాడుకుంటే అదర్ క్యారెక్టర్స్ ఓకే అనిపించింది. ఇంకా ఎక్కువ నేను సాగదీయను. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మెయిన్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫిలింలో లైక్ ఇంటర్నేషనల్ క్యామియోస్ అయితే ఉంటాయి అవి ఎటువంటి టైప్లో ఉంటాయి అనేది మీరు చూసి తెలుసుకోండి. అది నేను చెప్పదలుచుకోలేను. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.